క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపః కాలంలో 3వ వారంలో ఉన్నాం. మంగళవారం నాడు సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 35వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం ఆలకించాం. ఈ సువిశేషంలో పేతురు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, నేను నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ఆలకిస్తున్నటువంటి ఈ సువిశేషం దేవుని యొక్క మన తప్పులను క్షమించి మనల్ని హక్కున చేర్చుకునే గుణాన్ని వెల్లడి చేస్తూ ఉంది. యెషయా ప్రవక్త గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం, 43వ అధ్యాయం 25 వచనాలు దేవుడు మన తప్పులను ఏ విధంగా క్షమిస్తాడో, ఎంత కరుణను మన మీద ప్రదర్శిస్తాడో మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మరి ఈనాడు పేతురు నా ఎడల తప్పిదం చేసిన వాడిని 7 సార్లు నేను క్షమించాలా అని అడిగాడు. దీనికి కారణం పూర్వ నిబంధనలో ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఆబేలును చంపిన కయీనుతో నీవు శిక్షకు గురి అవుతావని చెప్పినప్పుడు కేను దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. ఆ సందర్భంలో దేవుడు నిన్ను శిక్షించిన వాడు 7 అంతల శిక్షను అనుభవిస్తాడని మరలా కేనుకి అభయం ఇచ్చాడు. కేను మీద జాలి చూపాడు. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లేవియ కాండం 26వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మీరు నా ఆజ్ఞలను పాటించాలని ఇశ్రాయేలీయులకు చెబుతూ ఎవరైనా నా ఆజ్ఞలను పాటించకపోతే 7 అంతల శిక్షను అనుభవిస్తారని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పేతురు యేసు ప్రభువుని మరి నా ఎడల తప్పిదం చేస్తే నేను అతన్ని తిరిగి ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభువుని. ప్రభు దానికి 7 కాదు 770 పర్యాయములు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనంలో కేయను సంతానం గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ కేయను సంతానం మనం చూసినప్పుడు అతని యొక్క సంతానములో వాడైనటువంటి లెమెక్ను ఎవరైనా చంపితే అతడు 77 అంతల దండన పొందుతాడని ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 77 అంతలు అంటే పరిపూర్ణము అని అర్థం. అనగా పరిపూర్ణంగా వాడు శిక్షకు గురి అవుతాడు అని భావం. ఇక్కడ క్రీస్తు ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని మన ఎడల తప్పిదం చేసిన వారిని మనం పరిపూర్ణంగా క్షమించాలి అంటూ 770 పర్యాయములు అన్నాడు. అనగా మనము అంతమే లేని రీతిలో అవధులు లేని ప్రేమను ప్రదర్శిస్తూ వారి యొక్క తప్పిదాలను క్షమిస్తూనే ఉండాలి అని అన్నాడు. ఇక్కడ ప్రభు ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ ఉపమానంలో దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనకి ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే క్షమించే గుణము కలిగి ఉంటుంది. ఎల్లలో లేని క్షమాపణ దేవుని గుణము. అతడు ఎల్లప్పుడూ కూడా అవధులు లేని ప్రేమను ప్రదర్శిస్తూ మనల్ని నిత్యము క్షమిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము కూడా ఈ విధమైనటువంటి క్షమాపణను దేవుని దగ్గర నుంచి పొందిన మనము తిరిగి అదే క్షమాపణను మన పొరుగువారి ఎడల కూడా మనము చూపించవలసిన వాళ్ళమై ఉన్నాము. క్షమించలేని వ్యక్తి దేవునికి దేవుని రాజ్యానికి దూరం అవుతాడు. వాడు దేవుని రాజ్యము నుంచి వెలివేయబడి శిక్షను కొని తెచ్చుకుంటాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఈ ఉపమానంలో ఆలకిస్తూ ఉన్నాము. గ్రీకు నంబర్ మనం చూసినప్పుడు 10,000 అనేటటువంటిది అత్యంత పెద్ద సంఖ్య. ఒక టాలెంట్ అనేటటువంటిది చాలా చిన్న సంఖ్యల్లో ఒకటి. అయితే ఈ ఉపమానంలో ఒక రాజు దగ్గర ఒక సేవకుడు రుణపడి ఉన్నాడు. వాడి లెక్కలు సరిచూసుకున్నప్పుడు
కోట్ల వరహాలు వాడు చెల్లించవలసిన విషయం బయటపడింది. ఆ కోట్ల వరహాలు వాడు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్న విషయాన్ని గమనించిన ఆ రాజు, ఇక్కడ ఆ రాజు దేవుడే, కనికరముతో వాడి రుణం అంతటినీ కూడా క్షమించి వాడిని కరుణతో విడిచిపెట్టాడు. ఆ రోజుల్లో అప్పుపడిన వాడు తన అప్పు చెల్లించుకోవడానికి తన భార్యను బిడ్డలను తనకున్నదంతయు అమ్మివేసి ఆ రుణాన్ని చెల్లించడం అనేటటువంటిది చాలా సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ ఆ కనికరం కలిగినటువంటి ఆ రాజు వాడి భార్యను బిడ్డలను తనకున్నదంతయు విక్రయించి తన రుణము తీర్చమని అడగకుండా వాడి మీద జాలి చూపి వాడి అప్పులను క్షమించి విడిచిపెట్టాడు. ఆ రాజు అతనిపై చూపించినటువంటి ఆ కరుణ చాలా గొప్పది. కానీ ఈ సేవకుడు బయటకు వెళ్ళి తనకు కొద్ది మాత్రమే రుణపడి ఉన్నటువంటి వేరొక సేవకుడిని చూచి వాడి గొంతు పట్టుకున్నాడు. ఇక్కడ పూర్వం వాడు ఆ రాజు దగ్గర రుణపడినప్పుడు ఆ రాజు వీడి గొంతు పట్టుకోలేదు. అంతేకాదు, వీడిని ఎంతో కనికరముతో జాలితో చూచి వాడి అప్పుని క్షమించాడు. కానీ ఈనాడు ఈ సేవకుడు బయటకు వచ్చి తనకు రుణపడినటువంటి వేరొక సేవకుడిని చూచి వాడి గొంతు పట్టుకొని వాడి ఎడల చాలా అమానుషంగా ప్రవర్తించాడు. వాడు చెల్లించవలసినటువంటి రుణము కడపటి కాసు చెల్లించు వరకే కూడా అతడిని చెరసాలలో పడేయించాడు. ఆ విధంగా వాడిని చాలా దయలేని రీతిలో క్షమించలేని తనంతో శిక్షించి వాడిని బాధించాడు. అయితే ఇక్కడ ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వాడిని పిలిపించి వాడి కడపటి కాసు చెల్లించునంత వరకు కూడా వాడిని శిక్షించడానికి తలారులకు అప్పగించాడు. ఇక్కడ ఈ రాజు ఎంతో గొప్ప కనికరాన్ని, ప్రేమను ముందుగా ఆ సేవకుడి మీద చూపించాడు. కానీ అదే కనికరాన్ని, అదే ప్రేమను తన తోటి సేవకుడి మీద ఈ సేవకుడు చూపించలేకపోవడం ఆ రాజుకు ఎక్కడ లేని కోపాన్ని తీసుకుని వచ్చింది. మనమందరం కూడా ఈ పరలోక తండ్రికి, ఆ దేవునికి, ఆ రాజుకి రుణపడిన వాళ్ళమే. మన స్థాయిలను బట్టి మనమందరం కూడా అతనికి రుణపడి ఉన్నాము. ఏ ఒక్కరూ కూడా ఆయన రుణపడకుండా ఉన్నవాళ్ళు లేరు. అందరూ ఆయనకు రుణపడి ఉన్నారు. అతడు తన రాజ్యంలో క్షమించే గుణముతో ఎల్లప్పుడూ మసులుకుంటూ మనల్ని అందరినీ కనికరముతో, కరుణతో చూస్తూ మన తప్పిదాలను క్షమిస్తూ ఉన్నాడు. ఇక్కడ పాపము రుణంతో పోల్చబడింది. మనమందరం కూడా పాపం చేసి దేవునికి విరుద్ధంగా నడిచి మనము దేవునికి రుణపడి ఉన్నాము. కానీ దేవుడు కనికరముతో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, మన తప్పిదాలను క్షమిస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనమందరం ఒక బాధ్యతను కలిగి ఉన్నాం. అదేంటంటే మన పొరుగువారి ఎడల కూడా ఇదే కనికరాన్ని, ఇదే ప్రేమను మనం చూపించవలసిన వాళ్ళమై ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఈ ప్రేమను చూపించడంలో మనం విఫలమైనట్లయితే మనం ఖచ్చితంగా ఆ దేవునికి, ఆ పరలోక తండ్రికి, ఆ కనికరము కలిగిన రాజుకు దూరం అవుతాం. అంతేకాదు, ఆ రాజు యొక్క రాజ్యపు వారసత్వాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం, వెలుపలకు త్రోయబడతాం. ఇదిగో శిక్షకు మనల్ని మనం అప్పగించుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఉపమానంలో మనకు స్పష్టంగా 2 అంశాలు వెల్లడి చేయబడతా ఉన్నాయి. ఒకటి, దేవుడు ఎల్లలు లేని కనికరం కలవాడని. మనం ఎంతటి ఘోరమైన నేరము చేసినా ఆయన పాదాలపై పడి హృదయ పరివర్తన చెంది క్షమించమని అడిగినట్లయితే తప్పకుండా మనల్ని క్షమించేటటువంటి ఎల్లలు లేని కనికరం ఆ రాజుకి, ఆ పరలోక తండ్రికి ఉందన్న సత్యాన్ని ఈ ఉపమానం మనకు వెల్లడి చేస్తూ ఉంది. అయితే అంతే రీతిలో అతడు మనము మన పొరుగువారి ఎడల ఆ ప్రేమను చూపించలేనప్పుడు, అదే కనికరం మన పొరుగువారి ఎడల మనం ప్రదర్శించలేనప్పుడు మనం తిరస్కారానికి గురి అవుతామని, మనం శపించబడతామని, అంతేకాదు శిక్షకు మనము వెడలిపోవలసి వస్తుందని, ఆ శిక్షను మనం కొని తెచ్చుకునేది
మన పరలోక తండ్రి వలె క్షమించలేని గుణం వల్లనే మనము దానిని కొని తెచ్చుకుంటామని, ఆ శిక్షను మనం క్షమాపణ లేని తత్వం వల్లనే కొని తెచ్చుకుంటామన్న సత్యాన్ని ఈ ఉపమానం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు తన ఎల్లలో లేని అధికారాన్ని, తన ప్రేమను, కరుణను మన మీద ఏ విధంగా చూపిస్తున్నాడో అదే రీతిలో మనం పొరుగువారి ఎడల చూపించవలసిన వాళ్ళమై ఉన్నామని, లేనిచో మనము ఆ దేవుని రాజ్యానికి వారసులము కాలేమన్న సత్యాన్ని ప్రభు మనకి ఈ ఉపమానం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమను పోలిన రీతిలో, ఆయన కనికరాన్ని పోలిన రీతిలో మనం కూడా ప్రేమను, కనికరాన్ని మన తోటి వారి ఎడల ప్రదర్శిస్తూ, వారిని క్షమిస్తూ ఆ పరలోక తండ్రి రాజ్యానికి వారసులమవుదాం. మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆమేన్.